హాయ్ బ్రో. హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ ఫ్యాన్గా? హ్యాపీగా ఉంది. 10 years నుంచి వెయిట్ చేసి ప్రజలు కూడా అలసిపోయారు. సో ఇప్పుడు ఈ విజయాన్ని అందరూ హ్యాపీగా తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు దాదాపు 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు కదా, కష్టానికి తగ్గ ఫలితం దొరికింది అనుకోవచ్చా? దొరికింది ఖచ్చితంగా. ఇప్పుడు మంచి చేస్తాడని అనుకుంటారు అంతా. ఇప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు, అందరికీ చేసినాక కూడా మళ్ళీ నెక్స్ట్ 10 years కూడా మన వాళ్ళే ఉంటారు. పవన్ కళ్యాణే వస్తాడు. అంటే నెక్స్ట్ 10 years కూడా పొత్తుల్లో పోయే ఛాన్స్ ఉందా, ఇండివిజువల్గా పోయే ఛాన్స్ ఉందా? పొత్తులనే పోయే ఛాన్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ కష్టము, పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం ప్రజలు చూసిరు కదా. సో మళ్ళీ విడిపోతే కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇద్దరు కలిసే ఉంటారు. అంటే విడిపోకపోతే మరి జనసేన పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉండదు కదా? ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్లనే కదా ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ అయింది కదా, త్రీ పార్టీస్. సో ఈ 3 parties ఉంటేనే ఫ్యూచర్ కూడా డెవలప్ అవుతుంది మనకి. ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వచ్చేది కూడా టీడీపీకి దానికి. ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు గతంలో వైసీపీ పార్టీని పాతాళానికి తొక్కుతా అన్నట్టుగానే పాతాళానికి తొక్కాడు అనుకోవచ్చా? తొక్కిండు షూర్, డెఫినెట్లీ. ఎందుకంటే ఆ రోజా, కొడాలి నాని వీళ్ళంతా మాటలు బట్టి ఇప్పుడు చూసిరు కదా, వాళ్ళ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ డిఫరెన్స్ చాలా ఉంది. గెలవంగానే మన పవన్ కళ్యాణ్ ఏం ఎగరలేదు, ఎలా ఉన్నాడో అలాగనే ఉన్నాడు. సో అది మనం చూసే డిఫరెన్స్. అది పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్ అంటే ఇది, ఇలా ఉండాలి పొలిటీషియన్ అనేది లక్షణాలు. అంటే ఒకప్పుడు గతంలో ఈ రోజా కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ అసెంబ్లీ గేట్ కూడా దాకనే పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటిది ఇప్పుడు అసెంబ్లీలో కుర్చేసుకొని కూర్చున్నాడు కదా. కుర్చేసుకొని కూర్చుండు, అదే కదా గేట్ దాటిని. ఇప్పుడు ఏది మొత్తం డిప్యూటీ సీఎం ఈరోజు మొత్తం బాధ్యతలు కూడా స్టార్ట్ చేసిండు. ఇంకేంది, వాళ్ళు గేట్లకు రారు. ఇప్పుడు వాళ్ళు రారు గేట్లకు, ఈయన కాదు వాళ్ళని రానియడు. కానీ పవన్ కళ్యాణ్ హృదయం మంచిదన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా దేవుడు. మా యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంటాం. మొన్న తమ్ముడు సినిమా, మా డిప్యూటీ సీఎం సినిమాని ఎంతమంది చూసిరా? మీరు చూసి ఉంటారు. మీరు థియేటర్లలో చూడండి రెస్పాన్స్ ఎలా ఉందో. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ కానీ అన్నీ కానీ మనకి మంచిగా ఉంటుంది పవన్ కళ్యాణ్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామన్న. పవన్ కళ్యాణ్ కోసం అయితే మేము ప్రాణం కూడా ఇచ్చేస్తాం. మేము అంత డయాడ్ ఫ్యాన్స్ మేమైతే. ఇది రియల్గా చెప్తాను. నీకు నా బండి తీసుకురాలేదు, నా బండి మీద పిఠాపురం ఎమ్మెల్యే కానీ మొత్తం స్టిక్కరింగ్ వేయించేసిన నేను. నా బండి తీసుకురా, లేకపోతే చూపిస్తుండే. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ అంటే సింపుల్సిటీ అన్న. సింపుల్ మ్యాన్, సింప్లిసిటీ. ప్రజలకి మంచి చేస్తాడు, ప్రజల కోసమే ఉన్నాడు. ఏమేమంటే సినిమాలు కూడా తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే మనీ కూడా ఇప్పుడు అవసరం లేదు, కానీ తీయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.